హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ సొగసు చూడతరమా పార్ట్ 5. గోపాలకృష్ణ ఇల్లు వదిలి సిటీకి ప్రయాణం కట్టాడు. కానీ అతని మనసు అతనితో ప్రయాణం చేయడం లేదు. చిన్నప్పటి నుండి మరదల మీద పెంచుకున్న కోపమో ప్రేమనో తెలియదు, కానీ ఇప్పుడు తాళి కట్టిన బంధానికి కట్టుబడిపోయింది అతని మనసు. అతనితో సగభాగాన్ని వదిలి వెళ్తున్నాను అన్న బాధ గుండెకి భారంగా మారింది. తాళి కట్టిన భర్త గురించి ఆలోచిస్తూ రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన మహాలక్ష్మి మత్తుగా కళ్ళు నలుచుకుంటూ నిద్రలేచింది. నేలపై పడి ఉన్న పువ్వులన్నీ చూసి చిరునవ్వు నవ్వుతూ, ఇంకా బావన్ పడుకొని ఉన్నాడా అని పైకి లేచి మంచం పైన చూసింది. అతను కనబడకపోయేసరికి ఒక్కసారి టైం చూసుకొని తల కొట్టుకుంటూ, అయ్యో, టైం 9 కావస్తుంది. అత్తారింట్లో మొదటి రోజు మొద్దుగా ఇలా నిద్రపోతే ఎలా? అసలే బావ నా మీద కోపంగా ఉన్నాడు. అతని కంటే ముందే నిద్రలేచి ఆయన గారికి కావలసిన పనులన్నీ నా చేతులతో నేను చేస్తేనే కదా నా ప్రేమేంటో అతనికి తెలిసేది. అయ్యో, ఇలా ఆలోచిస్తే ఇంకా ఆలస్యం అయిపోతుంది అని ముందు రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంది. రూమ్ని నీట్గా సర్దిన తర్వాత చెమట పట్టిన ఆమె శరీరాన్ని వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది. అమ్మయ్య, ఇప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంది అంటూ అద్దం ముందు కూర్చొని అందంగా ఉన్న ఆమె రూపానికి ఇంకాస్త అందాన్ని తెత్తింది. ముడి వేయకుండా అల్లకుండా ఆమె పొడవాటి కురులకి ప్లక్కర్ పెట్టి వదిలేసింది. పైకి లేచి మళ్ళీ ఒకసారి ముందు వెనక సైడ్కు నిలబడి అద్దంలో తనని తాను చూసుకొని, బాగున్నాను, తొందరగా వెళ్ళి ఇలా బావకు కనపడాలి అంటూ కిందకి పరుగు తీసింది. మహాలక్ష్మి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత గడసరిది. ఆమె మాట్లాడితే అస్సలు ఆపదు. బ్రేకులు లేని బండిలా మాటలతో దూసుకుపోతూనే ఉంటుంది. ఎదుటి వారిని నవ్విస్తూ ఆమె నవ్వుతూ ఆమె చుట్టూ సంతోషాన్ని నింపుకొని ఉంటుంది ఎప్పుడు. కానీ ఎక్కువ అల్లరి చేస్తే గోపాలకృష్ణకు నచ్చదు అని 2 రోజుల నుండి కాస్త సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. చిన్నగా అత్తా అత్తా అని పిలుస్తూనే గోపాలకృష్ణని కళ్ళతోనే వెతుకుతూ వంటగదిలోకి వెళ్ళింది. సుభద్ర వంటగదిలో లేదు. అరే, ఏంటి, బావా కనబడడం లేదు, అత్త ఇక్కడ లేదు, హాల్లోనూ ఎవరూ లేరు, బయటేమైనా ఉన్నారా? సరేలే, చూద్దాం. అరెరే, మర్చిపోయాను, నేను కొత్త కోడలిని కదా, ముందుగా దేవుడితో మాట్లాడాలి కదా అని దేవుడి గదిలోకి వెళ్ళి కొద్దిసేపు దేవుడితో మాట్లాడి దండం పెట్టుకుని బయటికి వచ్చింది. ఇంటి ముందు ఉన్న గార్డెన్లోకి వెళ్ళి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఇంటి వెనక వైపు ఉన్న పెరటిలోకి వెళ్ళి చూసింది. అక్కడ కూడా ఎవరూ లేరు. బంధువులంటే వెళ్ళిపోయారేమో, కానీ ఇంట్లో మనుషులు ఎక్కడికి వెళ్ళారబ్బా? బంధువులందరూ రాత్రి వెళ్ళిపోయారు, అందుకే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. కానీ ఇంట్లోనే ఉండే మనుషులు ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూనే అత్తగారి గదిలోకి వెళ్ళింది. సుభద్ర ఏడుస్తూ, ఇప్పుడు మనం ఏం చేద్దామండి అని భర్తని అడిగింది. నేనేం చేస్తాను, బలవంతంగా వాడికి పెళ్ళైతే చేయగలిగాము, కానీ కాపురం చేయమని మనం బలవంతం పెట్టలేం కదా. నిజంగానే వాడు మహాలక్ష్మిని ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు, మనం బలవంతం పెట్టాము కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, తప్పు చేసేమోమో అని అనిపిస్తుంది అని రంగనాథులు గారు కూడా బాధపడుతూ అన్నారు. ఆయన మాటలకి సుభద్రమ్మ ఇంకాస్త గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. నయానో భయానో చెప్పి కోడలితో కాపురం చేపిస్తారేమో అని నేను ఆశపడుతూ ఉంటే మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు అని చీర కొంగుతో ముక్కు చీదుకుంటూ అడిగింది. షో, నీకు నీ కొడుకుకు చెప్పడం నా వల్ల కాదు. నేను చెబుతుంది నీకు అర్థం కావడం లేదా? నీలాంటి వాళ్ళ కోసమే పెద్దలు సామెతలు కనిపెట్టారు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకొని వెళ్ళగలం, కానీ నీళ్లు తాపించలేం కదా. ఇది కూడా అంతే. ఇష్టం లేని పెళ్లి చేశాను, కష్టంగానే వాడు ఈ పెళ్లి చేసుకున్నాడు, కానీ బలవంతంగా కాపురం చేయించలేం కదా. కాస్త ఆలోచించి చూడు. వాడి వల్ల మహాలక్ష్మి జీవితం నాశనం కాకూడదు. మహాలక్ష్మి మన ఇంటి కోడలు కాకముందే మనకు మేనకోడలు.
మేనకోడలు మాత్రమే కాదు, సొంత కూతురి కంటే కూడా ఎక్కువే. తన సంతోషం కోసం నేను వీడితో అన్ని తెగదెంపులు చేసుకోనైనా సరే మళ్ళీ పెళ్లి చేస్తాను. నా మహాలక్ష్మి ఎక్కడ ఉన్నా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం నీ కొడుకుతో మాత్రం తనకి దక్కదు. ఆ విషయం నాకు బాగా అర్థమైపోయింది. చెప్పాడు కదా, తన విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను అని. ఇప్పటి వరకు మెతకగా ఉండే రంగనాథుల్నే చూశాడు వాడు. ఇప్పుడు నేను ఏంటో చూపిస్తాను అని అతను కోపంగా అన్నాడు. ఆ మాటలు విని సుభద్ర ఇంకాస్త గట్టిగా నోరు తెరిచి అరిచి గోల చేసింది. వాళ్ళ మాటలు విన్న మహాలక్ష్మికి కన్నీళ్ళు ఆగడం లేదు. ఏంటి, బావ ఇంట్లో లేడా? నన్ను వదిలిపెట్టి సిటీకి వెళ్ళిపోయాడా అని బాధపడుతూనే కన్నీళ్లను తుడుచుకొని, అయ్యో అత్త, ఇప్పుడు ఏం జరిగిందని అలా గోల చేస్తున్నావు? మామయ్య ఏదో కోపంలో అలా మాట్లాడుతున్నాడు. అంత మాత్రాన నేను బావని ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్తాను అని నువ్వెలా అనుకుంటున్నావు అని మహాలక్ష్మి అనగానే సుభద్ర ఆమె వైపు చూస్తూ, నీకు నా మీద, నా కొడుకు మీద కోపం లేదానే అని అడిగింది. కోపం ఎందుకు ఉంటుంది అత్తయ్య? కాకపోతే కాస్త బాధగా ఉంది. బావ నన్ను కూడా తనతో పాటు తీసుకుని వెళితే బాగుండేది అని అన్నది. హా, నేను కూడా అదే చెప్పి చూశాను, కానీ వాడు నా మాట వినలేదు. మీ మామయ్య అయితే వెళుతున్న వాడిని ఆపాలి కదా. వాడు వెళ్తుంటే ఈయనగారు కొయ్య బొమ్మలా నిలబడి చూస్తున్నారు. తప్పంతా మీ మామయ్యదే అని సుభద్ర కొడుకును వెనకేసుకిస్తూ భర్త వైపుకు తప్పును తోసేసింది. ఇది మరీ బాగుంది. వాడు చిన్న పిల్లవాడా? మనం చెప్పిందే చేస్తాడు అని ఇంకా భ్రమపడుతున్నావు? మహాలక్ష్మి, చూడమ్మా, ఇందాక మీ అత్తతో నేను మాట్లాడిందంతా నువ్వు విన్నావు కదా. నువ్వు మాకు కూతురు లాంటి దానివే, కూతురివే. కూతురు జీవితం నాశనం అవుతుంటే తల్లిదండ్రులుగా మేము చూస్తూ ఊరుకోలేము అని చెప్పాడు. అయ్యో మామయ్య, ఇప్పుడు ఏం జరిగిందని మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు? బావ నన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళలేదు. నా కోసం మళ్ళీ వస్తాడు చూడండి అని మహాలక్ష్మి నవ్వుతూ చెప్పింది. అమ్మ మహాలక్ష్మి, వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు క్లియర్గానే చెప్పాడు. మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నాము అని రంగనాథులు గారు అన్నారు. సరే అయితే బావ ఇక్కడికి రావడం కుదరకపోతే నేనే బావ దగ్గరికి వెళ్తాను అని మహాలక్ష్మి అనగానే భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ, అదెలా సాధ్యమవుతుంది? నువ్వు వాడితో ఉండడం వాడికి ఇష్టం లేకనే కదా నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు అని సుభద్ర అడిగింది. అవును కదా, దానికి నేను ఒక ఉపాయం ఆలోచించి పెట్టాను. మీ ఇద్దరు, మా అమ్మ నాన్నలు, మీ నలుగురు కలిసి ఒక 3 నెలలు ఎవరికి కనబడకుండా ఎటైనా వెళ్ళిపోండి. మీరు ఉంటేనే కదా మీ దగ్గర నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు. మీరే లేకపోతే అప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా. మీరు లేరు అన్న దిగులుతో బాధపడుతూ బావ పంచన చేరిపోతాను. అప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం కదా. బావని పడేయడం పెద్ద కష్టమేమి కాదు అని మహాలక్ష్మి సిగ్గుపడుతూ అన్నది. అయ్యో అయ్యో, మీ మామయ్య ముందు ఏంటి ఆ మాటలు? అయినా ఉన్న పలంగా మీ అమ్మ వాళ్ళు మేము ఎక్కడికి వెళ్తాము? అసలే ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయమాయే. ఇక్కడ మీ మామయ్య, అక్కడ మీ నాన్న లేకపోతే ఎంత నష్టం వస్తుందో నీకేం తెలుసు అని సుభద్ర అన్నది. అత్త, ఈ 6 నెలల నష్టం నీకు నా జీవితం, బావ జీవితం కంటే ఎక్కువ నీతో మాట్లాడి అనవసరం అనిపిస్తుంది. మామయ్య, మీరేమంటారు? ఎలాగైనా సరే నన్ను బావ దగ్గరికి పంపించండి అని చిన్నపిల్లలా మారం చేస్తూ వాళ్ళిద్దరినీ అడిగేసరికి ఆయన కాదనలేకపోయాడు. సరే అమ్మా, ఈ 3 నెలలు చూద్దాం, వాడు మారాడా సరే. మేము 3 నెలల తర్వాత తిరిగి వస్తాము. అప్పటికి వాడు ఇలాగే ఉంటే నువ్వు మేము చెప్పినట్టు చేయాలి అని మామగారు చెప్పడంతో మహాలక్ష్మి ఓవర్ కాన్ఫిడెన్స్తో తప్పకుండా బావని నా భర్తగా మార్చి చూపిస్తాను అని మంగమ్మ శపథం చేసింది. అంటే ఇప్పుడు మనము 3 నెలలు బయటికి వెళ్తున్నామా? ఎక్కడికి వెళ్తున్నాము? అక్కడికి, ఇక్కడికి ఎందుకు?
పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తే కాస్త పుణ్యం కూడా లభిస్తుంది కదా అని సుభద్రమ్మ అనడంతో మహాలక్ష్మి తల కొట్టుకుంటూ, అయ్యో అత్త, నువ్వు మా అమ్మ ఇద్దరూ ఒకటే, మనకు డబ్బులేమైనా కుదవా? నేను టికెట్లు బుక్ చేస్తాను, వాళ్ళు టూర్కే వెళ్ళిరండి, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఇది మీకు సెకండ్ హనీమూన్ లాంటిది అని మహాలక్ష్మి నవ్వుతూ సుభద్ర చెవిలో చెప్పేసరికి ఆమె సిగ్గుపడుతూ, నువ్వు నా కొడుకు కలిసి వెళ్ళాలి, ఇప్పుడు మేము అలాంటి చోటికి వెళ్ళే వయసా అని ఆమె అన్నది. అత్తగారితో మాట్లాడుతూనే మహాలక్ష్మి టికెట్లు కూడా బుక్ చేసేసింది. ఏమంటున్నారు అత్తయ్య, మీ వయసు ఏమంతైపోయిందని? అయినా ఎప్పుడు గుళ్ళు గోపురాలేనా? అప్పుడప్పుడు మన కోసం మనం బ్రతకాలి. మామయ్యని చూడండి, ఎప్పుడు ఇల్లు పొలం అని ఈ ఊరి విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. నీకు మామయ్యతో సరదాగా గడపాలని లేదా? ఎన్ని రోజులు ఈ అవకాశం మీకు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది కదా, ఇంకేమీ ఆలోచించకుండా హాయిగా ట్రిప్ని ఎంజాయ్ చేసి రండి. ఈలోగా నేను మీ కొడుకుని నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను అని చెప్పింది. హా! చూస్తూనే ఉన్నాను. అన్నీ నీవి మాటలే తప్ప చేతల్లో ఏమీ చేయలేవు. ఇప్పుడు మా దగ్గర బాగానే మాట్లాడుతావు, కానీ వాడు ఎదురుగా ఉంటే సిగ్గుపడుతూ ముడుచుకొని పోతావు. నీకు 3 నెలలు కూడా సరిపోవేమో, కాస్త చూసుకొని వాడిని ప్రేమతో మార్చుకో. ఏదేమైనా మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది అని సుభద్రమ్మ అన్నది. ఒక 2 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఎక్కడికక్కడ పని వాళ్ళని పెట్టేసి ఇంటిని పొలాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. మహాలక్ష్మి అమ్మ నాన్న అత్త మామలతో కలిసి గోపాలకృష్ణ ఉండే ఫ్లాట్ దగ్గరికి వచ్చింది సిటీకి. కొడుకు చదువు కోసం సిటీకి వచ్చినప్పుడే ఎప్పటికైనా సిటీలో మనకంటూ సొంతంగా ఒక ఇల్లు ఉండాలి అని రంగనాథులు గారు ఫుల్ సెక్యూరిటీ ఉన్న గ్రేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి 4 BHK ఫ్లాట్ని తీసుకున్నాడు. కొడుకుని అందులోనే ఉండమని చెప్పాడు. గోపాలకృష్ణ ఆ ఫ్లాట్లోనే ఉంటూ రోజు కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు. కాలింగ్ బెల్ మోగుతూనే ఉండడంతో చిరాకు పడిన గోపాల్ డోర్ తెరిచాడు. చెప్పా పెట్టకుండా అందరూ కట్టకట్టుకొని గుమ్మం ముందు నిలబడేసరికి అతను ఆశ్చర్యపోయాడు. అమ్మో, ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెడతారా అని అతను మనసులోనే అనుకుంటూ అలాగే గుమ్మానికి అడ్డుగానే నిలబడి ఉన్నాడు. సుభద్ర గోపాల్ని బయటికి లాగింది. ఆమె లోపలికి వెళ్ళి హారతి పళ్ళాన్ని తీసుకొని వచ్చింది. గోపాల్ని మహాలక్ష్మిని పక్క పక్కన నిలబెట్టి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి, కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి, ఇక నుండి ఇది మీ ఇల్లు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఇక్కడ అని చెప్పి కోడల్ని సంతోషంగా లోపలికి ఆహ్వానించింది. సుభద్ర మహాలక్ష్మిని ఇల్లంతా తిప్పుతూ వంటగదిలోకి తీసుకుని వెళ్ళింది. సరుకులన్నీ వాళ్ళు వస్తూనే తీసుకొని వచ్చారు. 3 నెలలకు సరిపడా సామాన్లు తెచ్చాము, నువ్వు ఇబ్బంది పడకు. వాడు నిన్ను ఎలా చేసుకుంటాడో ఏమో, నాకు భయంగానే ఉంది. ఇక పళ్ళు పచ్చళ్ళు అన్నీ జాగ్రత్తగా వాడుకో. ఈ పూటకి వంట చేయాల్సిన పనేమీ లేదు, మనం ఇంటి దగ్గర నుండి తీసుకొని వచ్చిన భోజనం సరిపోతుంది. ఇక మేము వెళ్తాము, జాగ్రత్త అని మహాలక్ష్మికి అన్ని జాగ్రత్తలు చెప్పి నలుగురు కలిసి గోపాలకృష్ణ దగ్గరికి వచ్చారు. ఒరేయ్, మేము అలసిపోయాము, మాకు ఇప్పుడు రెస్ట్ కావాలి, మేము నలుగురం ఒక 6 నెలలు ప్రపంచాన్నంతా తిరిగేసి వస్తాము అని సుభద్రమ్మ చెప్పింది. ఆ మాట విని గోపాలకృష్ణ మాత్రమే కాదు, మహాలక్ష్మి కూడా షాక్ అయింది. వామ్మో, నేను 3 నెలలనే ప్లాన్ చేసిస్తే వీళ్ళందరూ ఇంకో 3 నెలలు ఎక్కువగానే పొడిగించారా? నేనే అంటే వీళ్ళు నాకంటే పెద్ద ముదురులు అని మనసులోనే అనుకుంటూ చిన్నగా నవ్వింది. మహాలక్ష్మి ఒంటరిగా ఉండలేదు కాబట్టి నీ దగ్గర వదిలేసి వెళ్తున్నాము, తనని జాగ్రత్తగా చూసుకో. అయ్యో అమ్మ, మహాలక్ష్మి ఇక్కడ ఎలా ఉంటుంది, తనని కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి అని గోపాల్ చెప్పాడు. రంగనాథులు గారు కాస్త కోపంగా ఫేస్ పెట్టి, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ పెళ్ళాం నీ దగ్గర ఉండకుండా మాతో ఎందుకు ఉంటుంది, అయినా మేము జంటలుగా వెళ్తున్నాము, వాళ్ళు ట్రిప్పుకి వెళ్తున్నాము,
నువ్వు కూడా మాతో పాటు వస్తానంటే చెప్పు, మీ ఇద్దరికీ ఇప్పుడే టికెట్లు బుక్ చేస్తాను అని రంగనాథులు గారు అడిగేసరికి గోపాల్ ఏమీ మాట్లాడలేదు. సరే, మీరు వెళ్ళిరండి. తనేమీ చిన్న పిల్ల కాదు కదా, జాగ్రత్తగా చూసుకోవడానికి ఉంటుందిలెండి ఇక్కడే అని ఒత్తి పలికి చెప్పాడు. నువ్వు చెప్పినట్టు తను చిన్న పిల్లేమీ కాదు, కానీ ఆడపిల్ల. ఒంటరిగా వదిలేసి మేము వెళ్ళలేము కదా నీలా. అయినా తాళి కట్టిన భర్త ఉండగా మహాలక్ష్మి ఎందుకు ఒంటరిగా ఉంటుంది? పెళ్లి జరిగిన మరుసటి రోజే అందరిని వదిలేసి నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండగలవేమో, కానీ మహాలక్ష్మి అలా ఉండలేదు. ఊళ్ళో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మేము ఎంత సతమత పడుతున్నామో నీకెలా తెలుస్తుంది అని రంగనాథులు గారు కోపంగా అంటూ ఉంటే, వామ్మో, గొడవ పెరిగేలా ఉంది అని మహాలక్ష్మి అనుకొని, ఇక ఆపండి మామయ్య, మీకు ఆలస్యమైపోతుంది పదండి అని చొరవ తీసుకొని మరీ అన్నది. గోపాల్, మహాలక్ష్మి వాళ్ళతో పాటు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఇద్దరిలో ఒక మౌనం. బావా, భోజనం పెట్టనా అని మహాలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత అడిగింది. అతను ఏమీ మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతని మూగ భాషని అర్థం చేసుకొని సైలెంట్గానే భోజనం వడ్డించింది. అతనితో పాటు ఆమె కూడా తినేసింది. ఇంట్లో 4 గదులు ఉన్నాయి. ఇది నా రూమ్. ఈ 3 రూముల్లో నువ్వు ఎందులోనైనా ఉండవచ్చు అని చెప్పాడు. అక్కడ ఇక్కడ ఎందుకు బావా, నువ్వు ఉండే నీ గదిలోనే ఉంటాను అని మహాలక్ష్మి చెప్పగానే గోపాల్ కోపంగా ఆమె వైపు చూశాడు. మహాలక్ష్మి తల కొట్టుకుంటూ, అంటే అది ఎప్పుడు నేను సిటీకి రాలేదు. ఇది కొత్త ఊరు, కొత్త ప్రదేశం, కొత్త ఇంట్లో. నాకు నిద్ర పడుతుందో పట్టదో అని. అదీ కాక ఇక్కడి వాతావరణం నాకు అంతగా నచ్చడం లేదు. ఒక 2 రోజులు టైం ఇస్తే నేను అలవాటు పడిపోతాను. అప్పటి వరకు మీ రూమ్‌లో పడుకోవచ్చా అని అమాయకంగా అడిగింది.